పేరు రూపస్. నా తల్లిదండ్రుల పేరు సుబ్బారావు, నిరీక్షణ కుమారి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఓ వాక్య భాగం చదువుకొని నా సాక్ష్యాన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నాను. యెషయా 43వ అధ్యాయము. రెండు మూడు నేను చదువుతాను. నీ జలుల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడైను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొద్ది పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు. యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను రక్షించువాడు. నీ ప్రాణరక్షణకరంగా ఇచ్చిన్నాను, నీకు బదులుగా కూషును సేవను ఇచ్చిన్నాను. దేవుడు నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. అవి కొన్నిగా వివరించి తొందరగానే ముగిస్తానండి. నేను ఈ ఊర్లోనే పుట్టి వచ్చాను. మా తల్లిదండ్రులు సుబ్బారావు గారు, నిరీక్షణ కుమారి గారు, వారి గైడెన్స్లో పెరుగుతూ వచ్చాను. నేను పుట్టినప్పుడు గురువారం పుట్టాను. ఆ రోజు పుట్టినప్పుడు సాయంత్రం 7 ఆ టైంలో పుట్టినప్పుడు ఆ చీకట్లో నర్స్ వచ్చి ఆ రోజు అప్పుడు ప్రీ డెలివరీస్ ఉన్నాయి. నర్స్ వచ్చి కొంచెం ప్రీ డెలివరీ చేసినప్పుడు ఆ బొడ్డు కొంచెం లోపలికి కోసేశారు. కోస్తే ఆ రక్తం అంతా కింద అది ఒక పూరి గుడిసెలో నొరక మంచం మీద పడుకోబెట్టారు. ఆ రక్తం అంతా నైట్ అంతా కాలుతూనే ఉంది. కింద నేల, మట్టి నేల, పైన ఉండే గోన్ సంచి అన్నీ తడిసిపోతూ వచ్చినాయి. ఆ రోజు నా తల్లిదండ్రులకి డబ్బు లేదు, ఏమీ లేదు. వాళ్ళు చాలా పేదగా ఉండేవారు. ఆ టైంలో దేవుని తెలుసుకున్నారు. దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. కనుక దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు. ఆ నైట్ అంతా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ఉదయకాలానికి అది గాయం కట్టుబడుతూ వచ్చింది. ఇది నా జీవితంలో దేవుడు మొదటిగా నన్ను బ్రతికించిన సందర్భం. దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఆనాడే దేవుడు ఈ లోకంలో పుట్టబడక ముందే మరణించవలసినని అయినప్పటికీ దేవుడు నా యొక్క కృప కలిగి నన్ను బ్రతికిస్తూ వచ్చారు. తర్వాత మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పెంచుతూ వచ్చారు. మా ఇంటి పక్కనే చర్చ్ ఉండేది. సుగుణరావు గారు ఉండేవారు. ఆ చర్చ్లో ప్రతిరోజు మీటింగే. ప్రతిరోజు ఆదివారం ప్రతిరోజు మీటింగే. యోహాన్ అంకులు, తిమోతి అంకులు నన్ను ఎత్తుకుని వాళ్ళు ఇప్పుడు ఎత్తుకోలేదు, కానీ అప్పుడు ఎత్తుకున్నారు. ఇప్పుడు ఎత్తుకోలేదు. మొన్న అంకులు అంటున్నారు, నేను చిన్నప్పుడు నేను ఎత్తుకుని తీసుకెళ్ళామని, ఇప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఎత్తుకుంటే నాకు ఏదోలా ఉంది అన్నట్టుగా అంటారు తిమోతి అంకులు. అంటే ఆయన ఇంకా నన్ను ఎత్తుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి. నన్ను ఎత్తుకుని సువార్తకి వెళ్ళిపోయేవారు. అంతా చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. యోహాన్ అంకులు కూడా చిన్నప్పుడు ఒకసారి ఒక బర్త్డేకి ఒక బ్యాగు 5 స్టార్ చాక్లెట్ ఒకటి ఇచ్చారు. ఆ టైంలో 5 స్టార్ చాక్లెట్ అంటే పెద్ద గొప్ప బాగా ఎంజాయ్ చేసేవాడు నా బర్త్డే. సో అతరీతిగా ఉండేది. మా తల్లిదండ్రులు అయితే ఎప్పుడూ మేము ఇది లోకంలో ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎక్కువ రక్షణ గురించి, దేవుని గురించి, దేవుడు మన కొరకై చేసిన కార్యం గురించి, దేవుని ఎలాగా దేవుని రాజ్యం ఎలా వస్తుంది. అప్పుడు నేను 1989లో పుట్టాను. అప్పుడు ఎక్కువ చెప్తుండే 2000 కల్లా యుగ సమాప్తి వచ్చేస్తుంది, అందరం చనిపోతాం, అందరూ ఎత్తబడతారని. అప్పుడు ఎంతగానో చిన్నప్పుడు భయం వేసేది అనమాట. నేను ఎత్తబడతానా, నేను రక్షణ పొందుతానా లేదా అని. కానీ ఆ చిన్న వయసులో వినుట వలన విశ్వాసం కలుగును అనేది ఎంత గొప్ప మాట నాకు బాగా తెలుస్తుంది. చిన్న వయసులో అది ఎంతో నాకు ఒక టైప్ ఆఫ్ దేవుని ఎరగాలి, దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అనేది ఎక్కువ మనసులో ఉంటూ వచ్చింది. తర్వాత ఇంకా ఎరిగే కొద్ది 4th క్లాస్ 5th క్లాస్ వచ్చేటప్పటికి మాకు బీబీ ఆంటీ ఏమో సండే స్కూల్ చెప్తూ ఉండేవారు. జర్మీ అంకుల్ ఏమో వాకింగ్ చెప్తుండేవారు. ఎంతగానో ఉద్యోగంగా ఉండేది. ఎంత ఉద్యోగం అంటే అసలు ఏ సండే కానీ ఏ మీటింగ్ కానీ అబ్సెంట్ అయ్యేవాళ్ళం కాదు. అలాగా ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఒకసారి పీబీ ఆంటీ సండే స్కూల్లో
ఒక పాట పాడాలి, ఒక పాట పాడితే మీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఏం పాట అంటే అది మొత్తం మొత్తం గ్రంథాలన్నిటి గురించి ఉంటుంది. పాత కొత్త నిబంధనల మీద 66 పుస్తకం. అది అందరి ముందు, నాకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, అందరికంటే ఫస్ట్ నేను లేచి పాడేశాను. నా గిఫ్ట్ నాకే వచ్చింది. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఆ చిన్నప్పుడు ఎంతగానో దేవుడు వారి ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా ఎదింపజేస్తూ వచ్చారు. నేను అలా ప్రతి ఆదివారం ప్రతి సండే చర్చికి వెళ్తూ ఉండేవాడిని. అయితే సాయంత్రం సువార్త అంటే ఎంత ఆసక్తితో ఒకసారి మా డాడీ పంపించేవారు కాదు. నువ్వు రక్షణ పొందలేరా, నువ్వు వెళ్ళకూడదని చెప్పేవారు. అయినా సరే ఆయన అలా లైన్కి వెళ్ళగానే ఇలా సైకిల్, అది ఫుల్గా తక్కువ వచ్చేది కాదు, సైకిల్ పెడల్ నుంచి కింద సైకిల్ వేసి తొక్కుని వెళ్ళిపోయేవాడిని సువార్తకి. అందరూ జర్మీ అందరూ సైకిల్ వేసుకుని వచ్చేవారు. ఆ సైకిల్లోనే అలాగే వెళ్ళిపోయి సువార్త అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ తొక్కుని వచ్చేవాడు. అది ఎంతగానో ఉద్యోగంగా అనిపించేది. అయితే రాను రాను నేను కూడా పాపని నేను కూడా రక్షణ పొందాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు జర్మీ అంకుల్ వాక్యం చెప్తుంటే యోహాను సువార్త 3:3 చెప్తూ వచ్చారు. ఒకసారి చదువుదాం. అందుకే యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించలేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఈ వాక్యము నన్ను ఎంతగానో భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు సుగుణరావు గారు ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా సెకండ్ కమింగ్ గురించి చెప్తుంటారు. ఆయన వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు. అవి చూస్తే మనకు భయం వేసేస్తుంది. ఈరోజు దేవుని అక్కడ వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆయన అప్పుడు కూడా అలాగే చాలా విపులంగా దేవుని అక్కడ గురించి చెప్తూ వచ్చారు. అది ఏదైతే ఇంపాక్ట్ నా మీద ఉండిందో ఆ ఇంపాక్ట్ వల్ల నేను ఈ వాక్యం వినగానే నేను నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి కదా, స్వార్థ ప్రకటిస్తున్నాను కదా, స్వార్థ ఒకటే కాదు కదా, నా జీవితంలో కూడా నేను రక్షణ పొందాలి కదా అనే ఒప్పుదల నాకు వచ్చింది. ఆ రోజు ఎంతగానో ఇచ్చాను. నా పాపం నేను ఒప్పుకున్నాను. ఆ వయసు ఎంతో కాదు, ఒక 6th క్లాస్ అలా చదువుతానేమో, సిక్స్త్ అయిపోతూ ఉండేది. ఆ వయసులో దేవుడు నన్ను పట్టుకుని దేవుడు నన్ను క్షమిస్తూ వచ్చాడు. నేను చేసిన పెద్ద తప్పులేమి లేవు. ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుకోవడం లేదా స్కూల్లో ఇంకొకరు ఎరేజర్ తీసుకోవడం ఇలాంటి చిన్న చిన్న తప్పులేదు తప్ప పెద్ద తప్పులేమి లేవు. కానీ దేవుడు నాకెంతో మనశ్శాంతిని అనుభవిస్తూ వచ్చాడు. ఆ రోజే నేను ఆ మనశ్శాంతిని అనుభవించగలుగుతూ వచ్చాను. తర్వాత బాప్టిస్ట్ ద్వారా సాక్ష్యం ఇస్తూ వచ్చాను. ఆ బాప్టిజం ద్వారా సాక్ష్యం ఇవ్వడంలో కూడా ఆ రోజు కాకినాడ నుంచి అందరూ సేవకులందరూ వచ్చారు. ఒక స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అందులో అందరినీ నిల్చోబెట్టారు. ముందు రోజులో నేను ఒక్కడిని గమనేల్ అంకుల్ అని ఆ న్యూ ఇండియా స్టూడెంట్స్ పనిచేసేవారు. ఆయన్ని నన్ను నిల్చోబెట్టారు. ఆయన కొంచెం నాకులాగే పట్టుకుంటారు. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి పట్టుకున్నాను. నా పక్కన ఆయన నిల్చోబెట్టారు. ఫస్ట్ రోజులో మేమిద్దరమే వెళ్ళి ఇక్కడ మెట్ట మీద ఉన్న చెరువులో మా బాప్టిజం ఇస్తూ వచ్చారు. బాప్టిజం ఇచ్చినప్పుడు కూడా నాకు ఇచ్చిన వాగ్దానం, ఈ నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నాననే వాగ్దానం వచ్చింది. ఎంతగానో ఆనందించాను. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం కలిగి ఉన్నాడని ఆనందిస్తూ వచ్చాను. తర్వాత ఆ టైంలో మాకున్న గొప్ప ఇన్స్పిరేషన్ జర్మీ అంకులే. ఆయన చూసి ఆయనలా ఉండాలి, ఆయనలాగే కీబోర్డ్ ప్లే చేయాలి, ఆయనలాగానే ఉండాలని నాకు ఎప్పుడు ఉండేది. సో ఈ షర్ట్ మాట్లాడటం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను. యాక్చువల్లీ కిందకి పెట్టాలి, ఎక్కడలాగా పెడుతుంటారు, అందుకనే అలా పెట్టడం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అలా ఎదుగుతున్న కాలంలో నాకు 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక అనారోగ్యం వచ్చింది. బ్రెయిన్లో ఎక్కడ తగిలిందో తెలియదు కానీ బ్రెయిన్లో ఒక బ్లడ్ క్లాట్ తగిలింది. ఆ బ్లడ్ క్లాట్ వల్ల నర్వ్స్లో బ్లడ్ ప్రవహించేది కాదు. వెంటనే ఫిట్స్ వచ్చేసేది. ఆ ఫిట్స్ వల్ల ఈ అబ్బాయి చదవకూడదు, ఇంకా స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పారు. మా అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేసేవారు. డాడీ అయితే అసలు స్కూల్కి పంపించేవారు కాదు. నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా. అయితే మా మమ్మీ మాత్రం స్కూల్కి వెళ్ళాలి అనేవారు. కానీ నేను డాడీ వంక పెట్టుకుని మానేసేవాడిని. డాడీ వెళ్ళొద్దన్నారని మానేసేవాడిని. అయితే కాలం అయ్యేటప్పటికి అది క్యూర్ అవుతూ వచ్చింది. ఒక 4 years మెడిసిన్ వాడుతూ వచ్చా. దేవుడు అద్భుత రీతిలో కుమారి నీవి స్వస్థపరిచిన వాగ్దానం ఇచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచి వచ్చాడు. ఇది రెండవ కార్యం నా జీవితంలో. దేవుడు
మరణాపాయం నుండి రెండోసారి నన్ను తప్పిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఎటువంటి శోధన దరిచేరలేదు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఎదిగే కొద్దీ ఇంజనీరింగ్ చదివే కొద్దీ లోకము, లోకమాశలు, లోక పోకడలు ఇలాంటివన్నీ వచ్చినప్పటికీ దేవుని మాట, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి అది బలంగా నాటబడినప్పుడు మేము ఏనాడు తట్టుకోలేదు. చిన్నప్పుడు మా డాడీ కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనేవాళ్ళు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం అంటే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే గంట సేపు ఉండేది మెసేజ్. అది గంట సేపు మనం కళ్ళు కూడా పక్క తెప్పలేమన్నమాట. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటాం. ఆ కళ్ళు నేను మా అక్కలిద్దరూ పక్కన కూర్చుని కళ్ళు మా కింద పెట్టి బైబిల్లో చూస్తుండేవాళ్ళం. మళ్ళీ ఆయన కళ్ళు చూసామే ఇంకా లాక్ అయిపోయాము. మన కళ్ళు మళ్ళీ చెప్పడానికి ఉండదు. అంత అంటే వారు అనుభవించిన బాధ, వారు అనుభవించిన శ్రమ మేము పడకూడదని దేవుని భక్తిలో దేవుడు అంటే ఏంటి, దేవుని విశ్వాసం అంటే ఏంటి, దేవుని దగ్గర ఏ రీతిగా ప్రార్థించి పొందుకోనాలి అనేది మాకు విపులంగా నేర్పిస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆ పునాది ఉండడం వల్ల ఈనాడు ఎప్పుడు తప్పిపోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. అనేక శోధనలు వచ్చే లోకంలో అనేక రంగురంగుల ప్రపంచం. ఇంజనీరింగ్ చదివేదాకైతే మరీ రంగురంగుల ప్రపంచం కదా. అయినప్పటికీ దేవుడు అన్నిటి నుండి తప్పిస్తూ వచ్చాడు. ఎప్పుడు అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా దేవుడు చూస్తూ వచ్చాడు. ఈనాటికి నేను సినిమా అంటే నాకు తెలియదు, సినిమా థియేటర్ ఎలా ఉంటుందో తెలియదు. అల్ట్రీట్గా నన్ను అప్పటి నుంచి దేవుడు వాళ్ళు పెంచుతూ వచ్చారు. దాన్ని బట్టి దేవుని సృష్టిస్తున్నాను. అలాగే ఇంకా ముందు కొన్ని విషయాలు ఎట్టిగా దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడో చెప్తాను. చిన్నప్పుడు VBSకి వెళ్తూ వచ్చేవాళ్ళం, ఆరాధన చేస్తూ వచ్చేవాళ్ళం. తిమోతంకులు ఫస్ట్ రక్షణ పొందినప్పుడు ఫస్ట్ చెప్తూ వచ్చారు. ఫస్ట్ ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారు ఫస్ట్ ఆరాధించి, తర్వాత సండే స్కూల్ టీచర్ ఆరాధించి, తర్వాత పెద్దవాళ్ళు ఆరాధించమని. అందులో ఫస్ట్ నేనే ఉండేవాడిని. అలా 3 సంవత్సరాలు దేవుడు నేనే ఫస్ట్ ఆరాధించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అందరికంటే ముందు నేను ఆరాధించాలంటే నాకు ఎంతో టెన్షన్ వచ్చేసేది. కానీ దేవుడు కృప చూపించి ముందే ఆరాధించి అందరికంటే ముందు వరుసలో ఆరాధించే కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్లో కూడా నేనేమి బీభత్సమైన స్టూడెంట్ కాదు, చాలా యావరేజ్గా చదివేవాడిని. కానీ ఒకసారి చదివితే పట్టేసేవాడిని, కానీ చదివేవాడిని కాదు. మా అమ్మగారు తలబాధ తీసుకునేవారు. వీడేమైపోతాడు, వీడు ఏమైనా ప్రయోజకుడు అవుతాడా లేదా, అసలు ఒక చిన్న ఉద్యోగం వస్తుందా లేదా అని ఎప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. 20,000 ఉద్యోగం అయినా సంపాదించాలి, 20,000 ఉద్యోగం అయినా సంపాదించాలి అని ప్రార్థన చేస్తుండేది. కానీ డాడీ మాత్రం ఎప్పుడు మాకు విశ్వాసం అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చారు. విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చారు. దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చారు. అందువల్ల ఈనాడు మమ్మల్ని మేము తప్పుదారి పట్టింది లేదు. దాన్ని బట్టి దేవుని సృష్టిస్తున్నాను. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు నేను వ్యాపారం చేస్తాను, డాడీ కూడా వ్యాపారంలోకి వెళ్తానని వ్యాపారంలోకి వెళ్ళేవాడిని. ఒక 6 months వెళ్ళిన తర్వాత అది అక్కడికి వెళ్తే ఏముండదురా, పాలోడు అంటారు, అంతేగాని ఇంకేం ఉండదు, ఉద్యోగం తెచ్చుకోవాలి అని అమ్మ ఎప్పుడు ఏడుస్తుండేది. ఒక ఎగ్జామ్